సాయి గారు, ఇది డైరెక్ట్ వార్ నుంచి ఎమోషనల్ వార్లోకి ఏమన్నా లాగే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే ఇరాన్ స్కూల్ మీద దాడి, 164 మంది పిల్లలు, అందరూ పసిపిల్లలు, 5-6 ఏళ్ళ లోపల పిల్లలు. న్యాచురల్గా ఎవరి హృదయాలనైనా కదిలించే ఒక అక్కడ మతం, ప్రాంతం, భాష ఇవన్నీ కాదు, జాతి కాదు, దేశం కాదు, పసిపిల్లలు పోయారే అని. ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తోందా? ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా యుద్ధం అనేక రకాలుగా జరుగుతుంది. ఒకటేమో డైరెక్ట్గా బార్డర్లో జరిగే యుద్ధము, లేదా మిజైల్స్తో జరిగే యుద్ధం ఒకటి, అది సైన్యంకి ఇంకో సైన్యానికి మధ్య జరిగేది. పొలిటికల్ లీడర్స్ నరేటివ్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నేను యుద్ధం చేయడం సరైందే అని ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, నేను దాడి చేసింది కరెక్టే అని వీటివైపు ప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ అమెరికా ఏం చేసింది, ఇరాన్ అనే ఒక టెర్రరిస్ట్ దేశము, వాళ్లకు ఒక న్యూక్లియర్ వెపన్స్ తెచ్చుకుంటున్నారు. సో న్యూక్లియర్ వెపన్స్ తెచ్చుకుంటే అది ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటారు కాబట్టి, అండ్ ఇజ్రాయెల్, అమెరికా డెత్ని కోరుకుంటున్నారు కాబట్టి, అందుకే నేను ఇరాన్ మీద దాడి చేస్తున్నానని చెప్పారు. ప్రీఎంప్టివ్ అటాక్స్ అని చెప్పారు. సేమ్ రీజన్ అన్ని దేశాలకు అప్లై అవుతుందా? ఖచ్చితంగా అప్లై అవ్వాలి కదా. అవ్వాలి. సేమ్ రీజన్ రష్యా అధినేత పుతిన్ ఇస్తే ఆయన ఎందుకు రివర్స్ చేశారు? ఆయన ఎందుకు మాట్లాడారు? ఉక్రెయిన్ నేటోలో జాయిన్ అవుతుంది అని అంటే నథింగ్ బట్ నేటో రూల్ ఏంటండి? సింపుల్ లాజిక్. ఏ దేశమైనా ఒక దేశం మీద అటాక్ జరిగితే అన్ని దేశాలు కలిసి రావాలని, అన్ని కలిసి రావాలని కదా. ఇప్పుడు ఉక్రెయిన్ కి న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఉక్రెయిన్ గనక అటాక్ చేసినా, ఉక్రెయిన్ మీద అటాక్ జరిగినా మొత్తం అన్ని దేశాలు వచ్చేస్తాయి. అంటే నథింగ్ బట్ ఉక్రెయిన్ అనే ఒక దేశాన్ని కామ్గా, అంటే సోవియట్ యూనియన్ లో భాగమైనటువంటి ఒక ఉక్రెయిన్ దేశము, సపరేట్ గా ఉన్నటువంటి దేశము, వాళ్ళు యూరోపియన్ దేశాల కంట్రోల్లోకి వెళ్ళిపోతే నాకు ప్రమాదము, సో మీరు నేటోలో జాయిన్ అవ్వకండి, మీరు నేటోలో జాయిన్ అయితే మాట మేము ఊరుకోము అని పుతిన్ చెప్తూ వచ్చాడు, రష్యా అధినేత. బట్ వీళ్ళు నేటోలో జాయిన్ అవ్వడం అనేది సావరిన్ రైట్ అంటారు. నా సావరిన్ రైట్, అది నా సార్వభౌమాధికారము, నా సార్వభౌమాధికారాన్ని నువ్వెలా క్వశ్చన్ చేస్తావు అనేది అమెరికా స్టాండ్. మరి ఇరాన్ కు సార్వభౌమాధికారం ఉంది కదా, ఇరాన్ సార్వభౌమాధికారాన్ని నువ్వెలా క్వశ్చన్ చేస్తావు? ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు అనేదే లెక్క అయితే కనుక, న్యూక్లియర్ వెపన్స్ ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి దేశాల విషయంలో ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఇరాన్ టెర్రరిస్ట్ దేశం అని నువ్వు అంటున్నావు, మరి పాకిస్తాన్ సంగతి ఏంటి? పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏంటి? పాకిస్తాన్ టెర్రరిస్టులకి అమెరికా ఇచ్చిన ఫండింగ్ మాట ఏంటి? ఇప్పుడు ఇరాన్, ఇంతకుముందు ఇలాగే అన్నావు నువ్వు, ఇరాక్ అధినేత సద్దాం హుసేన్ వచ్చి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తయారు చేస్తున్నాడు, అసలు వెపన్స్ తయారు చేసుకుంటున్నాడని చెప్పారు కదా. ఒక్క వెపన్ అన్న చూపించావా? బయాలజికల్ వెపన్స్ ఏమైనా చూపించావా? సో ఏం లేదు. సో అంటే ఎప్పుడు కూడా పర్సెప్షన్ అన్నమాట, బ్యాటిల్ ఫీల్డ్ లో పర్సెప్షన్ మాత్రమే ఉంటుంది అని అంటే. గడాఫీ విషయంలో కూడా అంతే చేశారు. గడాఫీ విషయంలో అంతే కదా. ఇప్పుడు అదే క్వశ్చన్ ఇక్కడ ఏమైందంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎమోషనల్ స్థితిలోకి వెళ్లే క్రమంలో అమెరికా ఒకటి చెప్పింది, ఇది నేను ఎందుకు అటాక్ చేశాను అనడానికి వాళ్ళు ఒక రీజన్ చెప్పారు. ఇరాన్ ఒక రీజన్ చెప్పింది, మీ మిలిటరీ బేస్లు గల్ఫ్ లో పెట్టుకున్నారు కాబట్టి మేము అన్ని దేశాల మీద కొట్టామని ఇరాన్ చెప్తోంది. దెబ్బకు దెబ్బ, చెల్లుకు చెల్లు అన్నట్టుగా. ఓకే, సో ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందని అంటే ఎమోషనల్ వార్ లోకి వచ్చింది. ఎలా ఎమోషనల్ వార్ అని అంటే, మీరు గుర్తుంటే సిరియా యుద్ధం జరుగుతున్నప్పుడు, ఐసిస్ సిరియా యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు బాగా గుర్తుంటే, నాకు తెలిసి ఒక ఫోటో ప్రపంచం మొత్తం వైరల్ అయింది. అప్పటికి ఇంకా వైరల్ అనే మాట లేదు, సోషల్ మీడియా లేదు, కానీ న్యూస్ పేపర్లో, చిన్న న్యూస్ పేపర్ దగ్గర నుంచి పెద్ద న్యూస్ పేపర్ వరకు అందరూ దాన్ని ప్రచురించారు. ఏ ఇమేజో మీకు గుర్తుండదు. ఏంటంటే, ఒక సిరియా నుంచి శరణార్థులు యూరోప్లోకి వస్తూ ఉంటే ఒక పడవ మునిగిపోవడంతో ఒక చిన్న పిల్ల బీచ్ లోకి వచ్చి కొట్టుకొచ్చినటువంటి ఒక చిన్న పాప శవం గుర్తుందా? ఆ ఇమేజ్ ఎప్పటికీ మర్చిపోలేం మనం. ఆ ఒక్క ఇమేజ్ ప్రపంచం, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో రెఫ్యూజీస్ ని విపరీతంగా అలౌ చేయడానికి అది కారణంగా నిలిచింది. ఆ ఒక్కటే ఇమేజ్. ఆ ఇమేజ్ తర్వాత చాలా మంది సిరియాకు నుంచి, అక్కడి నుంచి ప్రాణాలు అరచేత పెట్టుకుని బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు, అప్పుడు రెఫ్యూజీస్ యాక్ట్లు అవి ఇవి వచ్చాయి. సో పర్వాలేదు, ఇమిగ్రెంట్స్ ని మేము అలౌ చేస్తామన్నారు. యూరోప్ దేశాలు మొత్తం ఇమిగ్రెంట్స్ ని అలౌ చేయాలి, హ్యూమానిటేరియన్ యాంగిల్లో చూడాలి, మానవతా దృక్పథంతో చూడాలి, అన్ని ప్రశ్నలు వచ్చాయి. సేమ్ థింగ్, అట్లాంటి ఒక ఫోటో, అంటే ఒక నరేటివ్ అన్నమాట బేసికల్లీ. అట్లాంటి ఒక నరేటివ్ మరి తాలిబాన్ల విషయంలో ఎందుకు జరగలే? తాలిబాన్ల మీద మారణహోమం సృష్టిస్తున్నారు, తాలిబాన్ల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు, కొన్ని వేల మంది చనిపోయారు. అప్పుడు ఎందుకు జరగలే? ఒక్కటన్న వచ్చిందా తాలిబాన్ల మీద అటాక్స్ విషయంలో? తాలిబాన్లను చంపడం, వాళ్ళు అసలు తాలిబాన్లు నరరూప రాక్షసులు అనే దాన్నే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వచ్చారు.
అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర ఉండే జాడ్యాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు ఉంటాయి. ఎలా ఉన్నారో వాళ్ళ విమెన్ విషయంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ ఉండవచ్చు కాక అది ప్రతి దేశంలో ఉండేటిదే. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల మీద జరిగినటువంటి విధ్వంసం ఎవడు చెప్తాడు? బ్లడ్ డైమండ్స్ అంటారు. నిజానికి మనం వాళ్ళ వాడుతున్నటువంటి డైమండ్స్ అన్ని వాళ్ళ రక్తంతో వచ్చినవే. ఎంతో మంది చనిపోతే వచ్చినటువంటి డైమండ్స్, బంగారము, అక్కడ నుంచి నిధుల్ని దోచుకున్నారు కదా ఆఫ్రికన్ దేశాల నుంచి. దాని మీద ఎవరు చర్చలేదు. అంటే ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే, నేను ఎందుకు ఈ మాటలు 2-3 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు కూడా అదే ఎమోషనల్ వార్లోకి వచ్చారు. దానికి కౌంటర్ ప్రొడక్టివ్ గా కూడా యుఎస్ డైరెక్టివ్స్ బిల్డ్ చేస్తుంది. ఒకటి, ఇరాన్ మీద ఒక స్కూల్ పైన జరిగినటువంటి దాడి ఒకవైపు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఒక స్కూల్ మీద ఎలా దాడి చేస్తారు అని. చిన్న సబ్మిషన్ ఇంటరప్షన్ సార్. ఇక్కడ ఇందాక సైంటిస్ట్ సాంబశివరావు గారితో మాట్లాడుతున్నప్పుడు, నాసా సైంటిస్ట్, ఆయన అబ్జర్వేషన్, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా, అది వాస్తవంగా వాళ్ళ మ్యాప్స్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ క్యాంప్ అని ఉందిట. సో వీళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అది. వాళ్ళు ఉంది కదా అని చెప్పి గుడ్డిగా దాని మీద వేసేలేదు. తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళ గాడ్స్ పిల్లలు చదువుకునే స్కూలే. అంటే నేను అనేది అది వాళ్ళు మిస్లీడ్ అయ్యారు, లేదా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయాలి, ఉద్దేశపూర్వకంగా అయితే దాడి చేయలేదు అనేది అర్థమవుతుంది. ఉద్దేశపూర్వకంగా కాకపోవడము అనేది నిజంగా ఆయన చెప్పినట్టు కరెక్ట్. అది ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే గాజా స్ట్రిప్ లో అండి, ఒక హాస్పిటల్ మీద దాడి చేస్తారా మీరు అని పెద్ద గొడవ చేశారు. హాస్పిటల్ కింద వీళ్ళు ఉన్నారు కదా, దాన్ని లోపల సొరంగాలు పెట్టుకొని అక్కడ కూర్చుంటారు. డంప్ ఉంది అండ్ బయటకు రమ్మంటే ఈ పిల్లల్ని, ఉమెన్ ని, ఏజ్ ఓల్డ్ పీపుల్ మధ్యలో కూర్చుంటారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఈ కాశ్మీర్ లో కూడా జరిగింది అదే. మీరు ఇప్పుడు ఎనీ వార్ ఎక్స్పర్ట్స్ ని వీళ్ళు ఎవరిని అడిగినా గానీ ఉమెన్ షీల్డ్స్ అంటారు. ఇప్పుడు కాశ్మీర్ లో కూడా స్టోన్ పెల్టింగ్ టైంలో జరిగేది ఎలా ఉండేదని అంటే, నిజంగా నేను దాని మోడస్ ఆపరెండి అది ఎట్లాంటిది అంటే నేను చెప్తున్నాను. మేము కూడా చాలా మందితో మాట్లాడాను అక్కడ. వాళ్ళు ఆర్మీ వాళ్ళు చెప్పేదన్నమాట. సో ఫస్ట్ స్టోన్ పెల్టింగ్ వెనకాల నుంచి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కార్డన్ సెర్చ్ అంటారు. టెర్రరిస్టులు ఉన్నప్పుడు కార్డన్ సెర్చ్ ఎలా చేస్తారు? ఒక ఊర్లో టెర్రరిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది అనుకోండి, ఊరు మొత్తాన్ని నాకాబందీ చేస్తారు, కార్డన్ సెర్చ్ చేస్తారు, మొత్తం దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు. అయితే వెనకాలకి ఏదో వెళ్ళడానికి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, పిల్లల్ని, మహిళల్ని ముందొచ్చి వాళ్ళు వీళ్ళని వెనకాల వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ముందు ఆర్మీ మీదకి వచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే మీదకి వస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూసే క్రమంలో వెనకాల నుంచి స్టోన్ పెల్టింగ్ జరుగుతుంది, రాళ్లతో దాడి చేయడం మొదలవుతుంది. రాళ్లతో దాడి చేస్తూ ఉంటే ఇటువైపు నుంచి ఫైర్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే సామాన్య పౌరుల మీద దాడి చేయడానికి లేదు కదా. సో ఫైర్ చేయడానికి లేదు. అప్పుడే పెల్లెట్ గన్స్ వాడతారు. అంటే మనిషి చనిపోకుండా ఉండాలి, బట్ తీవ్రత తెలవాలని పెల్లెట్ గన్స్ వాడతారు. ఆ పెల్లెట్ గన్స్ కూడా దగ్గర నుంచి వాడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది. సో మీకు గుర్తుంటే యూపీఏ టైంలో పార్లమెంట్ లో ప్రతిసారి రచ్చ అయ్యేది. హ్యూమానిటేరియన్ అసలు మన మానవతా దృక్పథం లేకుండా ఆర్మీ వ్యవహరిస్తుంది అనేదే జరిగేది. ఆర్మీ వాళ్ళు వచ్చి రేపులు చేస్తున్నారట, పెద్ద చర్చ అప్పట్లో. అసలు ఎవడు చేశాడరా, ఎక్కడ జరిగిందిరా అంటే ఏముండదు, స్టోరీలు ఉండవు, ఏముండవు, ఉట్టిగానే టకారాలు అంతే. సో అయితే ఆ క్రమంలో టెర్రరిస్టుల వెనకాల నుంచి పారిపోతారు. ఇది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కూడా ఈవెన్ గాజాలో జరిగింది అదే. హమాస్ ఉగ్రవాదులు వాళ్ళు హాస్పిటల్స్ ని పెట్టుకొని హాస్పిటల్స్ లో డైరెక్ట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు IDF కి సంబంధించినటువంటి విజువల్స్ స్పష్టంగా డ్రోన్స్ తోటి కెమెరాలు పెట్టుకొని వాళ్ళు బయటకు రిలీజ్ చేశారు వీడియోస్. వాటి మీద ఏం చర్చ లేదు. ఇప్పుడు మానవతా దృక్పథమే అని అంటే గనక రివర్స్ లో ఆలోచిద్దాం. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకెళ్లిపోయి శరణార్థుగాలు పెట్టుకొని వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తే మరి అదెందుకు ఆ మానవతా దృక్పథం, అంటే బేసికలీ ఈ హ్యూమన్ యాంగిల్ ఎందుకు ఆలోచించారు? వాళ్ళు ఎంతసేపు 60,000 మంది చంపారు అనేది బాగా స్ప్రెడ్ చేయగలిగారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇజ్రాయెల్ 60,000 కాదు, ప్రతి రోజు నెంబర్ మారుతుంటది. ఇవాళ 1,00,000, రేపు 1,20,000, 1,10,000, 1,05,000. ఎవరు చెప్పారు ఈ నెంబర్లు? ఇజ్రాయెల్ చేయలేకపోయింది, ఆ నెరేటివ్ బిల్డింగ్ చేయలేక. సో అందుకే నేరేటివ్ వార్ఫేర్ అనేది చాలా కీలకం. సో అందులో ఇప్పుడు ఇది జరుగుతోంది. ఇప్పుడు నిజంగానే ఈ స్కూల్ మీద అటాక్ జరిగింది, చిన్నపిల్లలు చనిపోయి ఉంటారు. ఇప్పుడు అదే అంటున్నాను, మామూలుగా మాట్లాడితే కొలేటరల్ డ్యామేజ్ అంటాం. మామూలుగా ప్రతిసారి యుద్ధం జరుగుతున్నప్పుడు అటు ఇటు ప్రాణ నష్టం జరుగుతున్నట్టు. యుద్ధమే జరగకూడదని కోరుకోవడం కరెక్ట్. ఒకసారి యుద్ధం మొదలయ్యాక వీళ్ళ మీద చంపారా, వాళ్ళ మీద చంపారా అంటే అదే ఉండదు. ఇటువైపు కూడా అదే జరుగుతుంది, అటువైపు కూడా అదే జరుగుతుంది. ఎవడు బలవంతుడో అదే న్యాయం, ఆటవిక న్యాయమే నడుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే దీనికి కౌంటర్ గా అమెరికా ఏం చేస్తుందంటే, డొనాల్డ్ ట్రంప్ ఇంకో వ్యాఖ్య చేశాడు. ఇరాన్ లో ఇప్పుడు ఒకవైపు పిల్లలు చనిపోయారని మీరు అంటున్నారు కదా, మరి ఇంకోవైపు ఇంకో నెరేటివ్ ని బిల్డ్ చేస్తారు. ఏంటంటే
ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇరాన్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, మహిళలు, వాళ్ళు విమెన్ ఫుట్బాల్ టీం అది. సో వాళ్ళు ఇరాన్ కి సంబంధించినటువంటి జాతీయ గీతం వచ్చినప్పుడు ఆలపిస్తూ ఉంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదట. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, నిరసన తెలిపారు ఇరాన్ కి వ్యతిరేకంగా. ఇరాన్ లో మహిళా హక్కులు లేవు అని వాళ్ళు నిరసన తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపైన జరిగింది ఇది, ఫుట్బాల్ టీం చేసింది. సో దానికి ఆ తర్వాత కొంతకాలానికి ఇప్పుడు ఈ యుద్ధం వచ్చేసింది. యుద్ధం రాగానే ఆ ఆస్ట్రేలియన్ టీం ని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇరాన్ ఫుట్బాల్ టీం ని మేము డిపోర్ట్ చేస్తామని చెప్పి ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిపోర్ట్ చేస్తుంటే వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు అక్కడ, ప్లీజ్ మమ్మల్ని పంపించకండి అని. అమెరికా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ ఫుట్బాల్ ప్లేయర్లకు కావాలంటే మేము ఆశ్రయం ఇస్తాము, వాళ్ళని పంపించకండి, పంపిస్తే ఇరాన్ లో ఉన్నటువంటి రెజిమ్ చంపేస్తారు వాళ్ళని అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ మహిళలు చనిపోయారనే నెరేటివ్ ఇక్కడ బిల్డ్ అవుతే అక్కడేమో మహిళల్ని చంపేస్తారన్న నెరేటివ్ ని అమెరికా బిల్డ్ చేస్తుంది. సో అందుకని అనేది ఎమోషనల్ వార్ అనేది ఎందుకు అంటున్నానంటే అందుకు. సో ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్లను చంపేస్తారా, ఇట్లాంటి ప్రశ్న కూడా వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, ఏది నిజం ఏది అబద్ధం అనేది పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది యుద్ధంలో. అందుకే కంక్లూజన్స్ కూడా రావద్దు. సో అందుకే మనం ఇరాన్ కరెక్టా అమెరికా కరెక్టా అనే కంటే కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా చూడడము, దాని నుంచి టేక్అవేస్ ఏమైనా ఉంటే తీసుకోవడము, అది మన భారత ప్రయోజనాలకి ఏమైనా పనికొస్తే తీసుకోవడము, పనికి రాని ఉంటే వదిలేయడం, ఇలా ఆలోచించాలనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.